హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ వ్లాగ్. దిస్ ఈస్ హీనా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సమ్మర్ కదండి, చల్లగా ఏమైనా తినాలనిపిస్తుందంటే నేనైతే ఇవాళ మస్క్ మిలన్ షర్బత్ అయితే చేశాను మా వాళ్ళ కోసం. చాలా టేస్టీగా అయితే ఉంది. చూడండి, ఇక్కడ మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు మస్క్ మిలన్ షర్బత్ అయితే. కూల్గా సమ్మర్ స్పెషల్ అయితే చాలా బాగుంటుంది ఇది. మరి ఈ షర్బత్ ఎలా చేయాలో అయితే మీకైతే చూపెడతాను ఇవాటి వ్లాగ్లో. మా అబ్బుకు కూడా చాలా బాగా నచ్చింది. మరి మస్క్ మిలన్ షర్బత్ కోసం అయితే ఇక్కడ ఫస్ట్గా మనకి పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదండి, అవి అయితే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా అయితే వాటర్ వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనకి సబ్జా గింజలు ఉంటాయి కదా, అవి కూడా ఒక 2 స్పూన్స్ అయితే నానబెట్టుకోవాలి. చూడండి, నేనైతే నానబెట్టేసుకున్నాను. ఇలా ఉబ్బుతాయండి సబ్జా గింజలు. ఇప్పుడు నేను 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. అవైతే వేడయ్యేలోపు ఇక్కడ కాజు బాదం అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరకగా పట్టేసుకోవాలండి ఇది. చూడండి, ఇక్కడ నేను కాజు బాదం అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ అయితే ఒక 3 స్పూన్స్ అయితే వేసుకొని వాటర్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మరిగే పాలల్లో అయితే ఫస్ట్ సాబుదానా నానబెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. పాలు వేడెక్కాకనే వేసుకోవాలండి, పాలు హీట్ అయ్యాకనే వేసుకోవాలి సాబుదానా. ఇప్పుడు కొంచెం ఒక్క బాయిల్ వచ్చేంత వరకు అయితే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ అయితే మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసాక ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి, లేకపోతే లంప్స్ లాగా ఫామ్ అవుతుంది, మనకి గడ్డలుగా అయితే అవుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కాజు బాదం ఉంది కదా, అవి కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఎంబడే మనం మిక్స్ చేసుకోవాలండి. ఇలా అయితే ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1/2 కప్ ఆఫ్ షుగర్ అయితే వేస్తున్నాను ఇందులోకి. ఇప్పుడు కొద్దిగా ఇలైచి పౌడర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ 1 బై 1 వేసాం కదా, ఇప్పుడు లాస్ట్లోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ మిల్క్ మేడ్ లేకపోతే షుగరే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మిల్క్ మేడ్ వేయడం వల్ల చాలా బాగుంటుంది మనకి షర్బత్ అనేది. ఇప్పుడు మనకి ఇది కస్టర్డ్ అనేది చిక్కపడేంత వరకు స్టవ్ మీద పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మన కస్టర్డ్ పౌడర్ అయితే చల్లారబెట్టుకున్నాను నేను. ఇప్పుడు మస్క్ మిలన్ అయితే తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్గానైతే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఇది ఉంది కదా, ఈ సీడ్స్ అయితే మొత్తం తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవాలండి సీడ్స్ అని. ఇప్పుడు ఇందులో గుజ్జు మొత్తం మనం స్పూన్ తోటే తీసుకోవాలి. నెమ్మదిగా తీసుకోవాలండి, లేకపోతే మనకి స్మూత్గా ఉంటుంది కదా, విరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలా అయితే మెల్లగా మొత్తం అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ అయితే నేను మొత్తం తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ గుజ్జు మొత్తం మనం మిక్సీలోకి అయితే వేసేసుకోవాలి. జ్యూస్ అయితే పట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ కూడా వేస్తున్నాను. షుగర్ ఐస్ క్యూబ్స్ కూడా వేసానండి, ఒక 3-4 అయితే.
ఇప్పుడు నేను మస్క్ మిలాన్ జ్యూస్ అయితే పట్టేసుకున్నాను. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఫస్ట్ మనం కస్టర్డ్ అయితే చేసుకున్నాం కదా, ఇక్కడ నేను చల్లారబెట్టుకున్నాను అది. ఇప్పుడు మనం కస్టర్డ్లో మనం మిక్సీ పట్టుకున్న మస్క్ మిలాన్ జ్యూస్ అయితే వేసాను. మొత్తం వేసేసుకోవాలి, ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు మనం మస్క్ మిలాన్ కప్స్ ఉంటాయి కదా, అందులోకి అయితే ఈ షర్బత్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి. నేను ఐస్ క్యూబ్స్ అయితే వేసాను కదా, చాలా చల్లగా అయితే ఉంది. ఇప్పుడు పైనుంచి అయితే ఫస్ట్ నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, అవి అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు మన మస్క్ మిలాన్ పీసెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను, అవి కూడా పైనుంచి అయితే వేసుకోవాలి. ఇప్పుడు కాజు బాదం అయితే ఇలా కట్ చేసుకున్నాను, అవి కూడా పైనుంచి అయితే వేసుకోవాలి. మనకి ఈ షర్బత్ తాగేటప్పుడు చాలా బాగుంటుంది, మధ్య మధ్యలో తలుగుతుంటే. అంతేనండి, మన మస్క్ మిలాన్ షర్బత్ అయితే చల్ల చల్లగా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే మన వాళ్ళకైతే ఇచ్చేద్దాము, టేస్ట్ చేసి చెప్తారు వాళ్ళే. సమ్మర్ స్పెషల్ మస్క్ మిలాన్ షర్బత్ అయితే రెడీ అయిపోయినట్టే. ఒంటికి కూడా చలువ చేస్తుంది ఇది తిండి. మనమైతే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసాం కదా, సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్. చూడండి, ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే ఇచ్చాను, అన్ను కూడా తీసుకుంది. కూల్గా వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మధ్యాహ్నం పూట. చూడండి, మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను అన్నీ వేశాను కదా, సాబుదానా, సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్, మస్క్ మిలాన్ అన్నీ వేశాను కదా, చాలా బాగుంది. అబ్బు కూడా టేస్ట్ చేశాడు, తనకు కూడా నచ్చింది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ మస్క్ మిలాన్ షర్బత్ మీకు నచ్చినట్టయితే కమెంట్లో అయితే తెలియజేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బాయ్ మరి.